సమర్థ రామదాస విజయం అధ్యాయం 23 శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ సమర్థుల శిష్ట రక్షణ. శ్రీ నిత్యానంద యోగి కన్నులు మూసి శ్రీ సమర్థుల వారి అద్భుత లీలలను దర్శిస్తూ తమలో తాము పరమానందమంది తలపంకించుచుండగా కథాశ్రవణాసక్తులై ఎదుట కూర్చున్న విద్యాసాగరాది శ్రోతలు వారి ముఖ కవళికల ఆధారంగా గురుదేవులేదో గొప్ప వింత సంఘటనను దర్శించుచున్నారని గ్రహించారు. శ్రీ నిత్యానందులు కన్నులు తెరిచి చిరునవ్వులు చిందిస్తూ ఇట్లు వివరించసాగారు. విద్యాసాగర, త్రిమూర్తి స్వరూపులైన సద్గురుదేవులకు సాధ్యాసాధ్యాలు లేవు. వారిని ఆశ్రయించిన వారికి మృత్యు భయం దూరం చేస్తారు, అపమృత్యువు నుండి కాపాడుతారు. కొందరు పుట్టినవాడు చావక మానడు, చచ్చినవాడు పుట్టక మానడు అనుకుంటారు. ఇది వాస్తవమే. అయినా పుట్టినవాడు కొంతకాలం బాల్యం, కౌమారం, యవ్వనం అనే 3 అవస్థలలో దైవధ్యానానికి సమయం దొరకక చివరికి వార్ధక్య దశలో చేయాలన్నా చేయలేక పోతాడు, మరణిస్తాడు. మళ్ళీ పుట్టినా అదే పద్ధతి. అయితే వార్ధక్యంలోనైనా దైవధ్యానానికి ఆకర్షించబడిన మనస్సు కలిగిన వాడు మరుజన్మలో యవ్వనంలోనే దైవధ్యానం చేస్తాడు. ఆ తర్వాతి జన్మలో బాల్యంలోనే దైవం పట్ల ఆసక్తుడవుతాడు. కాబట్టి ఊరక పుట్టుట చచ్చుటకే అని వేదాంతం చెప్పినందున ప్రయోజనం లేదు. మానవ జన్మ అన్నది చావును తెలుసుకొని అమృతత్వమును పొంది పుట్టుక లేకుండా చేసుకునటానికే అని మహాత్ముల ప్రబోధం. అందుకని వచ్చిన జన్మను సార్థకం చేసుకునేందుకు పూర్ణ ఆయుష్ కావాలి. అటువంటి స్థితిని పొందుట ఎట్లనగా ముక్త స్థితిని పొందిన వారి చెంత చేరి సేవించి జ్ఞానము సముపార్జించి సాధన చేసి ఆత్మానుభూతిని పొందాలి. విద్యాసాగర, ఈ జన్మలో అతి చిన్న వయసులో గురుమార్గంలోనికి, ఆధ్యాత్మిక మార్గంలోనికి ఆకర్షించబడినారంటే పోయిన జన్మలో కొంత సాధన చేసి ఉన్నారని తెలుస్తున్నది. ఈ శ్రీ సమర్థుల సేవలోనికి ఒక బాలుడు ప్రవేశించి ఎట్లు రక్షించబడి పోషించబడినాడో ఈ రోజున మనం చెప్పుకుందాం. మధుకర్ ప్రాణగండం నుండి కాపాడబడుట. శ్రీ సమర్థులు ధర్మ ప్రచారం చేస్తూ దేశమంతా పర్యటించే కాలంలో ఒక గ్రామానికి పోయి ఆలయంలో సంకీర్తనలు, శ్రీరామ కథాగానం చేస్తుంటే అచ్చటి శ్రోతలు ముగ్ధులైనారు. అందులో శ్రీ సమర్థులు దేశరక్షణ, ధర్మరక్షణ కొరకు బిడ్డలను అంకితం చేసిన వారే ధన్యులని చెప్పారు. ఒక బ్రాహ్మణ దంపతులు చాలా ప్రభావితమై తమ 10 సంవత్సరముల కుమారుని శ్రీ సమర్థుల చరణాలకు సమర్పించారు. శ్రీ సమర్థుల వారి సంరక్షణలో, శిక్షణలో పెరిగి తమ పుత్రుడు కూడా దేశ కళ్యాణానికి ఉపయోగపడాలని వారు కాంక్షించారు. శ్రీ సమర్థ స్వామి తప్పక అతడు పెట్టబడిన పసిడి వలె లోక కళ్యాణ కారకుడు కాగలడని ఆశీర్వదించారు. ఆ బాలుని పేరు మధుకర్. అతనికి శ్రీ సమర్థులు మంత్రదీక్షనిచ్చారు. తమ వెంట రమ్మని మధుకర్ను సంచారానికి తీసుకొని వెళ్లారు. అతనికి దాసబోధలోని ఒక్కొక్క శ్లోకాన్ని కంఠస్థంగా చదవడం నేర్పించారు. ఎవరింటికైనా భిక్షకు పోతే ఈ శ్లోకం చదవమని చెప్పారు. అదేవిధంగా అతడు భిక్షాటన చేస్తూ గురుసేవ చేస్తూ శ్రీ సమర్థుల వెంట తిరుగుచూ ఉన్నాడు. అప్పుడప్పుడు ఆశ్రమానికి వెళ్ళినా మధుకర్ చిన్నవాడు గనుక శ్రీ సమర్థులు తమ కనుసన్నులలోనే త్రిప్పుకునేవారు. మరల సంచారానికి పోయేప్పుడు వాడిని వెంట తీసుకుని వెళ్ళేవారు. విద్యాసాగర, సద్గురువులు త్రికాల వేదులు అయిన సమయ నియమాన్ని జాగ్రత్తగా పాటించుతారు. కష్టపడే వారితో పాటు తాము కష్టపడతారు. భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునకు సారథిగా ఉన్నప్పుడెన్నో బాణాలు ఆయనకు కూడా తగిలినాయి. గుర్రాలకు గాయాలైనాయి. తాను సారథి కావున ప్రతిరోజు యుద్ధ విరమణ తర్వాత ఆ గాయాలకు వైద్యం చేయుట, వాటికి శరీర అలసట తెలియకుండుటకై మాలీసు చేయుట వంటి కార్యాలు స్వయంగా చేశాడు. సుఖి అయిన వానికన్నా దుఃఖి అయిన వానికే భగవద్ అనుగ్రహం అవసరం ఉంటుంది. కాబట్టే బాధలలో బంధువని పరమాత్మకు పేరు. ఒకసారి శ్రీ సమర్థులు దూర గ్రామాల సంచారానికి వెళ్లారు. మధుకర్ ఒక్కడే వారి వెంట ఉన్నాడు. ఒక గ్రామం చేరుకునేసరికి మధ్యాహ్న వేళ దాటింది. ఊరి వెలుపల ఉన్న హనుమంతుని మందిరం వద్దకు గురు శిష్యులిరువురు చేరుకున్నారు.
ఆ గుడిలోనూ బయటను ఊడ్చి శుభ్రపరిచిన తర్వాత అక్కడ ఉన్న దిగుడు బావిలో స్నానాలు చేశారు. పైకి వచ్చి శ్రీ సమర్థులు మధుకర్తో ఇలా ఆదేశించారు: నీవు పోయి గ్రామంలో మధుకరి భిక్షించి తీసుకురా. ఏమి లభిస్తే అదే ఈ రోజుకు అదే మహాప్రసాదం అన్నారు. గురువాజ్ఞ ప్రకారం మధుకర్ జోలె తీసుకొని గ్రామం చేరి బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళగానే ఒక పెద్ద ఆయన మధుకర్తో, బాబు ఆలస్యంగా వచ్చావే, మా భోజనాలు అయిపోయినాయి, కొంచెం ముందుకు పోవు, అక్కడ దొరుకుతుంది. ఈ గ్రామంలో ఆలస్యంగా భుజించే గృహస్థు జోషి గారు. కనబడేదే వారిల్లు. ఆ ప్రక్క ఇళ్లలో కూడా భిక్ష లభించవచ్చునంటూ సలహా చెప్పాడు. ఆయన చెప్పినట్లే మధుకర్ జోషి గారి ఇంటి వాకింట్లో నిలబడి తన అలవాటు ప్రకారం ఒక శ్లోకాన్ని పెద్దగా చదివాడు. దాసబోధులోని పంక్తులను పఠించాడు. తర్వాత జయ జయ రఘువీర సమర్థాన్ని గట్టిగా ఉచ్చరించాడు. భిక్ష వేయమని నోటితో అడగకుండా భగవన్నామం చేస్తేనే ఏ ఇంట్లోని వారైనా బయటకు వచ్చి భిక్ష ఇస్తారు. అది శ్రీ సమర్థుల వారి అలవాటు. శ్రీ సమర్థుల పద్ధతినే మధుకర్ కూడా అనుసరించాడు. ఆ గంభీర కంఠస్వరము, అతడు చదివిన పద్య పంక్తులు వినగానే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి ఎవరా ఈ గడుసు పిల్లవాడని పరికించి చూచారు. ఆయన అలా చూచుటకు కారణం పిట్ట కొంచెం కూత ఘనమన్నట్లుగా అతడు చదివిన పద్యమే కారణం. ఆయన మధుకర్తో ఏది మళ్ళీ చదువు ఆ శ్లోకం అనగానే మళ్ళీ చదివాడు. జోషి గారు, బాగానే బట్టి పట్టావు, కానీ దానికి అర్థం తెలుసా అంటూ నిగ్గు తీశాడు. మధుకర్, ఎందుకు తెలియదు? ఈ 3 లోకములందు ఎవరి యశస్సు కొనియాడబడుచున్నదో అట్టి సమర్థుడైన సద్గురుని శిష్యుడిని వక్రబుద్ధితో గాని చిన్న చూపుతో గాని చూడగల ధైర్యం ఈ భూమండలంలో ఎవరికున్నది అనగా ఎవ్వరూ అలా చులకనగా చూడలేరని అర్థం అన్నాడు. అబ్బో, తెలివైన వాడివే, గొప్ప అర్థం చెప్పావు అంటూ అతని ముఖంలోకి తేరిపారా చూచాడు. ఆ పిల్లవాని ముఖలలో ఏదో తేడా కనిపించింది ఆయనకు. అతని గురువు సమర్థుడని చెప్పుచున్నాడని ఆశ్చర్యం కలిగినది. తనే గొప్ప జ్యోతిషాస్త్ర పండితుడని ఆయనకెంతో అహంభావం ఉంది. దానికి తోడు ఈ పిల్లవాని ముఖంలో తనకేదో అపశృతి గోచరించింది. అందువల్ల అతనిని లోనికి రమ్మని అతని జన్మ నక్షత్రం అడిగాడు. మధుకర్ చెప్పగానే ఏవో లెక్కలు వేశాడు. తన అనుమానం దృఢమైంది. అంతకు ముందే తన లెక్కలపై తనకు అపారమైన నమ్మకం ఉంది. మధుకర్తో ఇలాగన్నారు: నీ గురువు సమర్థుడని కదా అన్నావు, సరే చెప్పుచున్నాను విను. నీకు రేపు మధ్యాహ్నం 12 గంటల సమయానికి మరణం ఉన్నది. నా అంచనా సరిగానే ఉన్నది. అందుకే నీ నక్షత్రం అడిగి మరీ తెలుసుకున్నాను. నీకు రేపు ఆ గండం తప్పదని ఉంది. ఒకవేళ నీవు అన్నట్లు నీ గురువు సమర్థుడైతే, నిజంగా నీకు ప్రాణగండం తప్పిస్తే, మరణం లేకుండా చేయగలిగితే నీవు ఎల్లుండి ఇదే వేళకు రా, భిక్ష ఇస్తాను అన్నారు. మధుకర్కు ఆ మాట వింటూనే కాస్త మనసు కలతబారింది. గబగబా బయటకు వచ్చి ప్రక్క ఇళ్లలో కూడా అదే పద్యాన్ని చదివి భిక్ష కోరాడు. వారు భక్తి ప్రపత్తులతో ఇచ్చిన భిక్షను తీసుకొని పరుగులాంటి నడకతో గుడి చేరుకున్నాడు. తెచ్చిన భిక్షను ముభావంగా ఏదో ఆలోచిస్తూ గురువుగారి ముందుంచాడు. ఆ పద్యానికి జోషిగారు అర్థం అడగడం, తాను చెప్పడం అంతా మనసులో మెదులుచున్నది. శ్రీ సమర్థులు మధుకర్ తెచ్చిన భిక్షాన్నంని శ్రీరామునికి నివేదన చేశారు. ప్రసాదం తినటానికి రమ్మని మధుకర్ని పిలిచారు. వద్దు, నాకు ఆకలి లేదు అన్నాడు మధుకర్. ఎందుకురా అలా అనకూడదు, రా, కొద్దిగానైనా ప్రసాదం తినాలి అన్నారు గురుదేవులు. ఇక ఏడుపు ప్రారంభించాడు. గురువుగారు ఆశ్చర్యపోయినట్లుగా, ఇదేమిరా, నాకు అర్థం కావటం లేదు, ప్రసాదం తినమంటే ఏడుపు మొదలు పెట్టావు అన్నారు. ఇంకా తీవ్రంగా ఏడుస్తుంటే శ్రీ సమర్థులు, ఒరే, ఏం జరిగిందో చెప్పి ఏడు. ఎవరైనా ఏమైనా అన్నారా? ఎవరైనా కొట్టారా, తిట్టారా? చెప్పరా అన్నారు. వాడు వెక్కిలి పెడుతూ, ఆయనెవరో జోషిగారట, వారింట్లో భిక్షకెళితే అని మళ్ళీ ఏడుస్తున్నాడు. శ్రీ సమర్థులు, చెప్పు, వెళితే ఏమిటైంది అన్నారు. ఆయన నా నక్షత్రం అడిగి జాతకం చూచి లెక్కలు కట్టి మళ్ళీ ఏడుస్తున్నాడు. శ్రీ సమర్థులు, సరే, జాతకం చూసి ఆపావేం, చెప్పు అన్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు నేను చచ్చిపోతానని చెప్పాడు అని ఏడుపు పెద్దది చేశాడు. శ్రీ సమర్థులు పకపక నవ్వారు. మధుకర్, నాకు మా అమ్మని చూడాలనిపిస్తుంది, నాన్నను చూడాలనిపిస్తుంది గురుదేవా, నాకు ఏమీ తినాలని లేదు, ఏడుస్తూనే ఉన్నాడు
అప్పుడు గురువుగారు, ఒరేయ్ ఆయన చెప్పాడే అనుకో, రేపు కదా, అందుకని ఇవాళే తిండి మానుకుంటావా? రారా కొద్దిగా తిను, నీవు తినకుంటే మరి నేనెట్లా తింటాను అన్నారు. నీ గురువు సమర్థుడైతే నీవు బ్రతికుంటే ఎల్లుండి భిక్షకురా అన్నాడని మధుకర్ చెప్పాడు. దానికి ఏమీ సమాధానం చెప్పకుండా గురువుగారు, అయితే ఇద్దరం పస్తుందామా అన్నారు. గురువుగారు తినకుంటే తనకు పాపం తగులుతుందని, సరే కొంచెం తింటానంటూ వచ్చి ప్రసాదం ముందర కూర్చున్నాడు మధుకర్. గురుదేవులు వడ్డించుకున్నారు, శిష్యునికి వడ్డించారు. ఇరువురి భోజనం పూర్తయింది. మధుకర్ స్థల శుద్ధి చేశాడు. శ్రీ సమర్థులు కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే మధుకర్ అలవాటు ప్రకారం గురుదేవులకు పాదసేవ చేస్తున్నాడు. తాను చెప్పిన శ్లోకార్థం మననం చేసుకుంటున్నాడు. కానీ దుఃఖం ఆగటం లేదు. నీ గురువు నీకు మరణాన్ని తప్పిస్తే నీ గురువు సమర్థుడైతే అని ఆయన చెప్పాడని చెప్పినా గురువుగారేమీ చెప్పలేదు. కాబట్టి నాకు నిజంగానే రేపు మరణం ఉందేమో. నేను ఏడుస్తానని నిజాన్ని తెలిసినా గురువుగారు చెప్పలేదు. అతడు జాతకాలు చూచేవాడు కాబట్టి చెప్పాడు. నాకు తెలిసింది కానీ మా అమ్మ నాన్నలకు తెలియదుగా నా సంగతి అనుకోగానే మళ్ళీ ఏడుపు వస్తుంది. శ్రీ సమర్థుల పాదాలు పట్టుతూనే ఆ పసివాడు ఎంతో ఆలోచిస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. విద్యాసాగరా, గురుని లీలలు, భగవంతుని లీలలు అగమ్య గోచరములు, అనూహ్యములు. ఇక్కడ ఒక్క విషయం మనం తెలుసుకోవాలి. మహాత్ములు, గురువులు కొన్ని కర్మలను లీలామాత్రంగా స్వప్నంలో కానీ జాగ్రత్తావస్థలో కానీ అనుభవింపచేసి వాటిని నిర్మూలించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అదే జరిగింది. శిష్యుడు పడే ఆవేదన ఏదైతే ఉన్నదో తద్వారా కొంత దుష్కర్మ నిర్మూలించబడింది. సద్గురువుల సన్నిధిలో ఇలాంటివి జరుగుతుంటాయి. సాధారణ వ్యక్తులు ఏదైనా రోగం వచ్చినప్పుడు బాధ భరించలేను, చచ్చిపోతాను అంటుంటారు. గురుదేవుల ఎదుట అలా అన్నారంటే చచ్చిపో, ఎవరికి నష్టం అంటారు. అప్పుడు ఆ వ్యక్తులే నన్ను బ్రతికించండి అంటూ మళ్ళీ ప్రాధేయపడుతుంటారు. సద్గురువుల దృష్టిలో సుఖము దుఃఖము సమానమని దీని భావం. ఇదే అర్థం చేసుకోవాలి. అందుకే శ్రీ సమర్థులు మధుకర్కేమీ అభయం ఇవ్వలేదు. నేను నిన్ను రక్షిస్తాననలేదు. ఏడిస్తే చావు రాకుండా ఉంటుందా అన్నట్లు ఏడవనిమ్మని వదిలేశారు. సద్గురుని లీల చిత్ర విచిత్రములుగా ఉంటుంది. ఇదంతా అతని కర్మ నివృత్తికే. విద్యాసాగరా, అలా కొంతసేపు అయిన తర్వాత గురువుగారు లేచి తాను స్నానానికి పోతూ వాణిని కూడా స్నానం చేయమన్నారు. ఇద్దరూ సాయంకాలం అనుష్ఠానం పూర్తి చేసుకున్నారు. తర్వాత మధుకర్ ఏడుస్తూ పడుకున్నాడు. కొంచెం పెద్దపోయిన తర్వాత వాడి ఒంటిపైన చేయి వేసి చూచారు. బాగా జ్వరం వచ్చింది. మూలుగుచున్నాడు. అమ్మా, నాన్న, గురుదేవా, నాకు భయం వేస్తున్నది, నేను చచ్చిపోతాను అంటున్నాడు. శ్రీ సమర్థులు వాడికి గుంగలి కప్పి కొంచెం సేపు వాడి వీపుపై చేయి ఉంచి, ఎక్కడో అంత దూరాన ఉన్న అమ్మా నాన్న కావాలంటే ఇప్పుడు ఎట్లాగురా? అనవసరంగా ఏడ్చి ఏడ్చి జ్వరం తెచ్చుకున్నావు. చావు అనగానే భయపడితే ఎట్లా? ధైర్యం లేకపోతే ఇంతే అంటూ రేపు చావున్నదంటే ఈవేళే చచ్చినట్లు ఏడుస్తారు అని గురువుగారు అనగానే, మరి చస్తానంటే భయం కాదా? యమభటులు భయంకరంగా ఉంటారట, మా అవ్వ చెప్పింది, వాళ్ళు వచ్చి మీదపడి ప్రాణాలు తీస్తారట అని ఇంకా ఏడుస్తుంటే గురువుగారేమో నవ్వుతున్నారు. ఇక మధుకర్ తెల్లవార్లు జ్వర తీవ్రత వల్ల కలవరింతలతో ఉలికిపడడం. అదుగో యమభటులు, అమ్మా నన్ను పట్టుకో, నాన్న నన్ను వదలవద్దు, గురుదేవా నాకు భయం వేస్తున్నది, మహారాజ్ వారిని పొమ్మనండి అంటూ కాసేపటికొక్కసారి కేకలు పెడుతుంటే శ్రీ సమర్థులు అతని వీపు మీద చేయి ఉంచి, ఏం భయం లేదులే, పడుకో అని అంటూ తెల్లవార్లు ఇలాగే ఓదారిస్తూ గడిపారు. ఆ కలవరింతలతోనే అమ్మా నాన్న మిమ్మల్ని చూడడం ఇక కుదరదు, గురు మహారాజ్ నన్ను బాగానే చూచుకున్నారు, అమ్మా నా జాతకం నా జన్మ నక్షత్రం బాగా లేదు, దానికి వారేమి చేస్తారు అంటాడు. కొంతసేపు ఇలాగే తెల్లవారింది. శ్రీ సమర్థుల దిగుడు బావిలో దిగి స్నాన సంధ్యలన్నీ ముగించారు. తెల్లవారిన తర్వాత మధుకర్కు మంచి నిద్ర పట్టింది. శ్రీ సమర్థుల వారు అనుష్ఠానం పూర్తి చేసుకుని తమ దగ్గర ఉన్న పప్పు బియ్యంతో కాస్త కిచిడి తయారు చేశారు. మధుకర్ని లేపి స్నానం చేయి, రాత్రంతా నిద్రలేదు, అలసట తీరుతుంది, నీవు బయట భిక్ష తేవద్దు, ఈ రోజుకి ప్రసాదం తిందామన్నారు. నిద్ర లేచి మధుకర్, మహారాజ్ ఈ రోజు 12 గంటలకు చనిపోయే వానికి స్నానం ఎందుకులేండి అన్నాడు. శ్రీ సమర్థులు,
చచ్చిపోయాకైనా స్నానం చేయించాలిగా, అందుకని ఇప్పుడే చేయిస్తా పద అన్నారు. ఈ అధ్యాయం చాలా పెద్దదిగా ఉండడం వలన 2 భాగములుగా చేసి ఈ అధ్యాయాన్ని ఇంతటితో నిలిపివేసి 2వ భాగాన్ని వచ్చే వారం చదువుతాము.